స్థానిక పంచాయతీ రాజ్ ఎలక్షన్స్లో అంటే వీళ్ళు రాష్ట్ర నాయకులు చల్లా హరిశంకర్ గారు మునురు కాపులకు ఏ విధంగా సాయం చేస్తారని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో జనరల్ సీట్లలో కానీ బీసీ రిజర్వేషన్ సీట్లలో ఎక్కువ శాతం పల్లెలలో సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ మున్సిపాలిటీలలో కౌన్సిలర్లు కానీ కార్పొరేట్లు కానీ ఎక్కువ మంది మున్నూరు కాపులు గెలిచేందుకు అవకాశం ఉంది కనుక జిల్లా వైజ్గా ఉమ్మడి జిల్లా వైజ్గా కూడా ఈ ప్రజాప్రతినిధిగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగా పోటీ చేసే వారందరికీ కూడా మున్నూరు కాపు రాష్ట్ర సంఘం మరియు జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో కూడా ఒక శిక్షణ సమావేశాలు ఏర్పాటు చేద్దామనే ఆలోచన కూడా చేస్తున్నాం. తప్పకుండా వచ్చే నెలలో జిల్లా వైజ్గా ఉమ్మడి జిల్లా వైజ్గా ఒక సమావేశాలు ఏర్పాటు చేసి స్థానిక సంస్థలో సర్పంచులు ఎంపీటీసీ జడ్పీటీసీ అదేవిధంగా కౌన్సిలర్లు కార్పొరేటర్ పోటీ చేసే మన మున్నూరు కాపు యువతను ఏ విధంగా మీరు ఆర్గనైజేషన్ చేస్తే సక్సెస్ అవుతారు, ఏ విధంగా మీరు పోటీ చేస్తే వాళ్ళు సర్పంచ్లుగా ఎంపీటీసీగా జడ్పీటీసీగా కౌన్సిలర్ కార్పొరేటర్గా గెలుస్తారనే శిక్షణ కూడా ఇచ్చేందుకు కూడా మరి ఆలోచన చేస్తున్నాం. ఇట్లా ఇటు రాష్ట్ర సంఘం కానీ ఇటు జర్నలిస్ట్ ఫోరం కూడా అవకాశం తీసుకుంటుంది. అదే విధంగా ఇంకా మన దగ్గర ఉన్న అందరి సహకారం కూడా తీసుకుంటాం. మున్నూరు కాపు మన డాక్టర్స్ అసోసియేషన్ కానీ పెన్ అసోసియేషన్ వాళ్ళు కానీ అడ్వకేట్ అసోసియేషన్ కానీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కానీ ఇట్లా రైతు సంఘం అసోసియేషన్ కానీ అదేవిధంగా కార్మిక సంఘం కానీ ఈ విధంగా మన వాళ్ళు అన్ని రంగాల్లో అసోసియేషన్లు ఏర్పడ్డాయి కాబట్టి అందరి సహకారంతో మరి ప్రతి జిల్లాలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల ముందు సమావేశాలు ఏర్పాటు చేసి ఉత్సాహంగా ఉన్న మన యువత రాజకీయాల్లోకి వచ్చినాం. ప్రతిదీ మార్పు రాజకీయంతో మంచి సర్పంచ్లుగా మంచి ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా ఎంపీపీలుగా మనోళ్ళు స్థానిక సంస్థలు ఉన్నప్పుడే చట్టసభలకు పోయేందుకు అవకాశాలు ఉంటాయి. ఈ వీటిలో గెలిచి సత్తా దాచుకున్నప్పుడే అప్పుడు ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా రాజ్యసభ సభ్యులుగా మరి సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా చట్టసభలకు పోవాలంటే మెయిన్గా స్థానిక సంస్థల్లో ఎన్నికలు ఇంపార్టెంట్ కాబట్టి దీనిలో గెలిచి చట్టసభలకు పోయేందుకు ఏ విధంగా సక్సెస్ అవుతారు అనేది విషయాన్ని కూడా మరి యువతకు పెద్ద ఎత్తున మరి వాళ్ళకు శిక్షణ ఇవ్వాలనే ఆలోచన కూడా రాష్ట్ర సంఘం ఇలా జర్నలిస్ట్ ఫోరం చేస్తుంది. ఆ విధంగా కార్యాచరణ కూడా చేస్తున్నాం. తప్పకుండా తొందరలోనే జిల్లా వైజ్గా మేము అటువంటి శిక్షణ తరగతులు మంచిగా రాజకీయ నైపుణ్యం ఉన్న రాజకీయ విశ్లేషకులను తీసుకొచ్చి వాళ్ళతో మంచి మంచి క్లాసెస్ ఇప్పించి వారితో అవగాహన ఇప్పించి మంచిగా వారు సక్సెస్ అవుతారని కూడా మేము ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తున్నాం.